హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము సరదాగా అలా టాటిమూడి డ్యామ్కి వెళ్దామని అనుకుంటున్నాం. వెళ్తున్నాం, ఆల్రెడీ బయలుదేరిపోయాం, కార్లు మూవ్ అయిపోయాం. వెళ్తున్నాం సరదాగా, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కలిపి వెళ్తున్నాం. అందరూ చాలా బాగుంటుందని చెప్పారు, అందుకే జస్ట్ చూద్దామని చెప్పి వెళ్ళాను. ఇదిగో వచ్చేసాం ఆల్రెడీ, చాలా బాగుంది. ఇదిగో అందరం దిగాం, కాలేజ్ చూస్తున్నాం. టాటిమూడి డ్యామ్ అంటారు దీన్ని. చూసారా వాటర్ ఫాల్స్ అవి ఎలాగ వస్తున్నాయో. ఆ పైనుంచి వాటర్ ఫాల్స్ వస్తున్నాయి, వెంట డ్యామ్ గేట్లు అండి అవి. తీస్తే మొత్తం చాలా బాగుంటుంది. లోపలికి వెళ్తున్నాం, చూస్తున్నాం. మళ్ళీ రీచ్ అయ్యాం, లోపలికి వెళ్తున్నాం ఆల్రెడీ. ఇంకా వచ్చాం, చూస్తున్నాం లోపలికి. అక్కడ కారు ఆపి అక్కడ చూసుకొని మళ్ళీ ఇలా పైకి వచ్చి చూస్తున్నాం, లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇదిగా చూసారా, వచ్చాం డ్యామ్ దగ్గరికి వచ్చాం, చూస్తున్నాం. చూసారా వాటర్ అది ఎలాగుందో. చాలా లోతు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రెండు కొండల మధ్యన చూసారా వాటర్ ఎలా వెళ్ళిందో. అప్పుడప్పుడు ఏవో అయ్యాయని చెప్పి రుమాలు వచ్చాయి, మరి ఎంతో నిజం మాకు తెలియదు. చాలా బాగుంటుంది. బోటింగ్ కూడా వెళ్తాం, నాకు చూపిస్తాను మీకు కూడా. అంతా మొత్తం మీకు చూపించి మీరు ఏమనుకుంటారో మీరు కూడా సరదాగా సెండ్ చేస్తే బాగుంది. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి మా ఫ్రెండ్స్ వెంకటేష్, రూప, మా చెల్లి, వాళ్ళగా ఎండ ఎక్కువ ఉంది, అలా ముందుకు వెళ్ళాలి ఉంది వెనక్కు మాట్లాడుకుంటున్నారు. అలాగా చెల్లి వాటర్ ఎక్కువ చూపిస్తుంది తను. వాళ్ళ అబ్బాయి అలాగ వస్తున్నాడు, మా ఫ్యామిలీ కూడా అలాగ వస్తున్నారు. మా ఫ్రెండ్ సంతోష్ వస్తున్నాడు. తొందరగా రీచ్ చేస్తాం, మొత్తం అంతా చూసుకొని అలా సరదాగా వెళ్దాం అనుకొని. చాలా అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, అది మొత్తం నడవడం అక్కడ వరకు. ఆ డ్యామ్ చూసినంత అంత నడవడం. మరి ఆ దగ్గరికి వెళ్తే కానీ మనకి ఏంటంటే ఇంక అలాగ వచ్చాం. అబ్బా ఎండ ఎంత ఉందో అనుకుని మాట్లాడుకున్నాం. ఇంకా డ్యామ్ దగ్గరికి వచ్చాం, చాలా ఎక్కువ ఉంది ఎండ. చూసాను వాటర్ కూడా ఎండకి కొద్దిగా నీరు తక్కువైపోయాయి. మరి వస్తుంది ఫ్రెండ్స్ ఫోర్స్. చాలా బాగుంది వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి వేరే నైస్ లుకింగ్ బెట్, చాలా అద్భుతంగా ఉంది, బాగుంది. చూసారా మొత్తం 2 గేట్లే ఓపెన్ చేసి ఉన్నాయి, మొత్తం 3 గేట్లు వేస్తారు. చూపిస్తున్నాను మీకు, అంతా చూపిస్తాను చూడండి. చూడండి మొత్తం మీరు చూసారు వాటర్ ఏం ఫోర్స్గా వెళ్తుందో. చాలా బాగుంది. అదంతా ఊరే ఫ్రెండ్స్, మొత్తం అంతా ఊరు. చూడండి చాలా బాగుంది. అంతా మొత్తం అంతా చూస్తే మీకు కూడా రావాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. చూడండి ఒకసారి, చాలా చాలా బాగుంది. అలిసిపోయిందంట బాగా, వెనక్కి గేరకి ఎంత జోరుగా ఉందో. చాలా ఎక్కువ ఉంది ఎండ. చూస్తే ఆవిడ బాగా అలిసిపోయింది, అందుకే పది వచ్చి వెళ్ళిపోతా ఉంటాం నీళ్ళలోకి. చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్, ఎండ గేర్లు ఎత్తిపోతారు ఎవరు వచ్చినా. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి బోట్ కోసం రెడీ అవుతున్నాం, బోట్ ఎక్కడానికి. ఇదిగోండి మా ఫ్రెండ్స్, మా హస్బెండ్, మా పిల్లలు అందరం కలిసి బోట్ ఎక్కడానికి అందరం షూట్స్ వేసుకున్నాం. ఇదిగోండి రెడీగా వెళ్తున్నాం. అది బోట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి చూడండి. ఈ బోట్ ఎక్కుతున్నాం మేము. ఓకే, ఇతను రెడీగా ఉన్నారు, రెండు అంటున్నారు. మా హస్బెండ్ కూడా ఇంకా అలా ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకేమున్నాయనేసి అని అనుకున్నాం. కానీ మళ్ళీ ఎందుకులే, బోట్కి లేట్ అయిపోతుందని చెప్పేసి బ్యాక్ వచ్చాం. ఇదిగోండి ఫ్రెండ్స్, తాటిపూడి డ్యామ్ బోటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి
మీరు కూడా బోటింగ్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా బాబు, మా హస్బెండ్, నేను, నా పాప, మా ఫ్రెండ్స్, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి బోటింగ్కి వచ్చాం. కానీ చాలా చాలా ఎక్సైట్గా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి చూడండి, సంతోష్ బోటింగ్ వేసుకున్న డ్రెస్ చూడు ఎలా ఉందని అంటున్నాడు. అదిగండి హాయ్ మరోప, మా అన్నయ్య, పాప అందరూ ఉన్నాం చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఎందుకంటే చాలామంది అందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే, ఇందులో మా అన్నయ్యకి బర్త్డే, ఆ రోజు వెంకటేష్ అన్నయ్యకి బర్త్డే. అందరం విష్ చేసేస్తున్నాం, హ్యాపీ బర్త్డే టు యూ అన్నయ్య అనేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, మూవ్ అయ్యింది, బోటింగ్ మూవ్ అయ్యింది చూడండి. చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఎంత బాగుంది చూడండి. ప్రతి ఒక్కరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అందులోకి మా పాప, మా హస్బెండ్, మా పిల్లలు, మా ఫ్రెండ్స్, ఓ చాలా చాలా అంటే చాలా. బోటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్ ఇదిగోండి, అక్కడ బోటింగ్ అయిపోయింది. ఇప్పుడు బీచ్కి వచ్చాం. అన్నీ బర్త్డే కదా, కేక్ కటింగ్కి రెడీ చేస్తున్నాం. అందరం రెడీ చేసి అన్నీ రెడీగా ఉంచాం. బర్త్డే సాంగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు కేక్ కటింగ్కి రెడీ అవుతున్నాం. అందరం ప్రతి ఒక్కరు రెడీగా ఉండి కేక్ కటింగ్ ఎప్పుడు చేస్తారా అని చూస్తున్నాం. అన్నయ్య కేక్ కటింగ్ చేశారు, కేక్ కటింగ్ అయ్యింది. ఇప్పుడు మా హస్బెండ్, మా అన్నయ్య తినిపించుకుంటున్నారు. తర్వాత ఇంకా రాక్షస్ వచ్చింది, రాక్షస్ పెట్టింది, పాప వచ్చింది. ఒకళ్ళు వన్ బై వన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.